అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువులంతా తమ ఇలవేల్పుగా కొలిచేటటువంటి దేవుడు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఆధ్యాత్మికంగా ప్రతి హిందువుకి ఎంతో ఎమోషనల్ అయినటువంటి ప్రాంతం తిరుమల. ఈ తిరుమల క్షేత్రం గగనతలం ఏదైతే ఉందో దాన్ని పటిష్టపరచుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చిందా అంటే ఎస్, అవును, ఖచ్చితంగా దానికి కావలసినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకొని తీరాల్సిందే అనేటటువంటి టాపిక్ గట్టిగా నడుస్తా ఉంది. రీజన్స్ ఏంటంటే గనక తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భగుడి పైన ఎటువంటి విమానాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు ఎగరకూడదు అనేది ఆలయ నిబంధనల ప్రకారం, అంటే ఆగమ శాస్త్రాల ప్రకారం ఉన్నటువంటి ఒక నిబంధన. కానీ తరచుగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పైన అప్పుడప్పుడు విమానాలు తిరగడం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు ఆలయం మీద డ్రోన్లు ఎగరేయడం, ఇటువంటి భద్రతా లోపాలైతే అప్పుడప్పుడు కనపడతా ఉండేటటువంటి పరిస్థితి. సో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం మేము తీసుకొస్తామని కహానీలు మాత్రమే చెప్పి మభ్యపెట్టేవాళ్ళు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇదిగో మేము యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొని వచ్చేస్తా ఉన్నాం అని చెప్పేసి 5 సంవత్సరాల పాటు మభ్య పెట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి. కేవలం మాటలు, ఉత్త మాటలు చెప్పి భక్తులను మభ్యపెట్టి వాళ్ళు 5 సంవత్సరాల పాటు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీ వస్తుందా, ఎవరైనా తిరుమల క్షేత్రానికి తీసుకొస్తారా? ఎందుకు అంటే ఈ డ్రోన్ల వల్ల దేశాలే భయపడిపోతూ ఉండేటటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ కాల్పులు, ఎదురుదాడులు, వీటిల్లో కూడా పాకిస్తాన్ ఇండియా మీద చేసినటువంటి దాడి డ్రోన్లతో చేసినటువంటి దాడి. కాబట్టి ఈ డ్రోన్లు అనేది కొంచెం కలవరపెడతా ఉండేటటువంటి పరిస్థితి అనమాట. డ్రోన్ చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ అది చేసేటటువంటి విధ్వంసం, దాని సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ డ్రోన్లతో ప్రపంచ దేశాలన్నీ భయపడిపోతా ఉండేటటువంటి తరుణంలో తిరుమల క్షేత్రంలో అప్పుడప్పుడు ఈ డ్రోన్లు ఎగరడం అనేది కంటికి కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి హిందూ సమాజానికి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా పెట్టుకున్నటువంటి హిందువులు ఎప్పుడు ఏం జరుగుతుందో తిరుమల క్షేత్రంలో అనేటటువంటి భయాందోళనలకు గురవుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక కూటమి సర్కార్ వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బిఆర్ నాయుడు గారు ఆ యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉండేటటువంటి పరిస్థితి. దానికి సంబంధించిందే ఈ డీటెయిల్స్ ఏంటంటే, గత ప్రభుత్వంలో కొండపైన డ్రోన్లు పట్టుబడిన ప్రతిసారి యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొని వస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పి జనాలను మభ్యపెట్టారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే గనక టీటీడీ CVSOగా పనిచేసినటువంటి ఒక అధికారి ఆలయం వద్ద డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని నివారించేందుకు బెంగళూరులో ఉన్నటువంటి బెల్ సంస్థ తయారు చేసిన అత్యాధునిక నేవల్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సిస్టమ్, దాన్ని కొనుగోలు చేసి తిరుమల క్షేత్రానికి ప్రొటెక్షన్ పెంచుతాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాకపోతే ఆ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి కావలసినంత నిధుల కోసం ఎవరైనా డొనేట్ చేస్తే ఆ డొనేషన్ మీద కొనుగోలు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూశారంట. పాపం వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు లేకపోయినాయి పాపము ఈ వైసీపీ వాళ్ళు ఇట్లాంటి పనులు చేసేది. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. తర్వాత గవర్నమెంట్ మారింది. టీటీడీ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రంలో అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రొటెక్షన్కి సంబంధించి, భద్రతకు సంబంధించి కూడా బిఆర్ నాయుడు గారు బోర్డు మీటింగ్ అంతా పెట్టి బోర్డు సభ్యులతో చర్చిస్తూ ఉన్నారనమాట. ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావాలి, తిరుమల క్షేత్రానికి భద్రతను పెంచాలి అనేటటువంటి ఆలోచనలు, మీటింగ్లు అయితే ఆయన కంటిన్యూస్గా చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, ఏదైతే రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా ఉన్నారో విమానయాన శాఖ, ఆ ఏవియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి నో ఫ్లై జోన్గా తిరుమల క్షేత్రాన్ని
ప్రకటించాలని, తిరుమల క్షేత్రంలో మొత్తం తిరుమల ప్రాంతంలో ఉన్నటువంటి గగనతలంలో ఎటువంటి విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ బిఆర్ నాయుడు గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి లెటర్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. కొండపైన గతంలో ఇలా డ్రోన్లు ఎగరేసినటువంటి సంఘటనలు గనక మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2023 జనవరిలో తిరుమలలో గ్యాస్ ప్లాంట్ సర్వేకి సంబంధించి వచ్చినటువంటి కొందరు డ్రోన్తో శ్రీవారి ఆలయాన్ని, గర్భగుడిని చిత్రీకరించడం జరిగింది. ఇక 2024 జనవరిలో కూడా సేమ్ ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. హర్యానాకు చెందినటువంటి దినేష్ అనే యువకుడు డ్రోన్ ఎగరేశాడు. అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపడం జరిగింది అనమాట. ఇక రాజస్థాన్కు చెందినటువంటి ఒక వ్యక్తి, అతను ఒక యూట్యూబర్ అనమాట. సో అతను డ్రోన్ ఎగరేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ ఆలయాన్ని మొత్తం చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. వాణ్ణి కూడా పట్టుకొని వచ్చి జైల్లో దోశారు. ఇలా సమస్య ఉత్పన్నమైనప్పుడల్లా వాళ్ళను పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడాలు, కేసులు పెట్టడాల కంటే అసలు ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీ అనేదే తీసుకొని వచ్చి పెడితే డ్రోనే ఎగరదు కదా. సో ఇది సొల్యూషన్. ఇక బిఆర్ నాయుడు గారు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, ఎంత త్వరితగతిన ఆ యాంటీ డ్రోన్ టెక్నాలజీని తిరుమల క్షేత్రానికి తీసుకొని వస్తారనేది ఆయన కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అది తొందరగా రావాలి, తిరుమల కొండకు భద్రత అనేది మరింత పెరగాలి అని చెప్పేసి ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. నమో వెంకటేశాయ. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.